అస్సలాము అలైకుం. హాయ్ ఎవరీవన్, నా పేరు కరీముల్లా. మీరు చూస్తున్నారు డిఆర్కే ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు జైపూర్లోని అమేర్ ప్యాలెస్, ఇంకో రకంగా అంబర్ కోట అని కూడా అంటారు, ఇది దర్శించుకోవడానికి చూడడానికి వచ్చాం మనం. అలాంటి కట్టడాలు మనం నార్త్ వైపు ప్రయాణం చేశాం కాబట్టి ఇవన్నీ చూడడానికి వచ్చాము. ఇప్పుడు మనము లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఫస్ట్లో మీరు చూశారు కదండి, ఇక్కడ తోలు బొమ్మలాటలా ఏమంటారు దాన్ని, అలా లోపల 2-3 చోట్ల అలా ఒక్కొక్క చోట మ్యూజిక్, ఒక్కొక్క చోట ఇలా బొమ్మలతో ఆడియడం లాంటివి జరిగాయి. చాలా అందంగా కనిపిస్తుందండి ఆ లొకేషను. చూడండి, మనం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకోవాలి. టూరిస్టర్స్ ఎక్కువ వస్తారండి, ఫారినర్స్. అసలు ఈ అంబర్ కోట అమేర్ ప్యాలెస్ అంటారు. చాలా బాగుందండి. ఇక్కడ నుంచి కింది నుంచి మనం డైరెక్ట్గా వెహికల్స్ పై వరకు పోతాయి. 600 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. ఎంతమంది అన్న ఎక్కండి, ఒకరైనా ఎక్కండి, 6 మంది అయినా ఎక్కండి, 600 ఛార్జ్ చేస్తారు. ఇంకా స్పెషల్ వెహికల్ అయితే 1000 రూపాయలు అలా తీసుకుంటారు. ఇంకా స్పెషల్ వెహికల్ ఏంటంటే ఇక్కడ ఎలిఫెంట్స్ అండి. ఎలిఫెంట్స్ మీద మనం పైకి ఎక్కి మళ్ళీ వాళ్ళే తీసుకొస్తారు కిందికి. చూసిన తర్వాత దానికి 2000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అనమాట. దారిలో కూడా మనకు ఎలిఫెంట్స్ కనిపిస్తాయి. చూడండి ఫ్రెండ్స్, చూడండి అమీర్ ప్యాలెస్. ఇది మొత్తము ఇప్పుడు అడవిలా ఉంది, కానీ అప్పట్లో ఊరు అనమాట. ఊరు కూడా ఉంది, అది అటు సైడ్ కనిపిస్తుంది చూడండి, అక్కడ ఊరు ఉంది. దాదాపు జైపూర్ నుంచి ఒక 10-14 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఇది. మొత్తం ఈ కోటకు వచ్చేసి సరౌండింగ్ గోడల మీద నుంచి మన చైనా వాల్ ఉంటుంది కదా, చైనా వాల్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మొత్తం సరౌండింగ్ వాల్ కట్టి ఉందన్నమాట. ఎన్నో కిలోమీటర్లు, దాదాపు 14 కిలోమీటర్లు 16 కిలోమీటర్లు అనుకుంటా అక్కడ చెప్పిన గైడ్. చూడండి, ఎలిఫెంట్స్ పైకి వెళ్ళాయి. దాని మీద ఎక్కాలని అనుకొని విన్నాం, కానీ మాకు టైం దండిగా ఉన్నది. మేమేమి ఎలిఫెంట్ల మీద ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చి ఎక్కడం ఎందుకనేసి నడుచుకుంటూనే పైకి వెళ్ళిపోయాము. ఇప్పుడు లోపలికి వచ్చామండి మనం. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోవడానికి మా గురుగారు అయినటువంటి హుస్సేన్ పిరాంగ్ గారు పోయారు. టికెట్ కౌంటరు. చూడండి, మనం పైకి ఎక్కుతున్నాము. టికెట్ తీసుకురానికి అయితే మా సాతి పోయినాడు. టికెట్ తీసుకున్నాము, ఆల్రెడీ పైకి వచ్చేసాము. అదో చూడండి టికెట్. అసలు సూపర్ ఫ్రెండ్స్, ఈ యొక్క అందాలు. జైపూర్ అమేర్ ప్యాలెస్ అంబర్ కోట అంటారు. చరిత్రను రాజా ఆలంద్ సింగ్ 967
సిఈలో స్థాపించాడు. ప్రస్తుత నిర్మాణం రాజా మాన్సింగ్ పాలనలో పూర్వపు పునాదులపై నిర్మించబడిందన్నమాట. ఒకరే పూర్తి చేయలేకపోయారు. తర్వాత ఆయన వారసుడైన జైసింగ్ దీనిని విస్తరించారు. 1727లో రాజధాని జైపూర్కు మారడానికి ముందు ఇది కచ్వాహా రాజపుత్రులు రాజధానిగా ఉండేది. ఈ కోట 2013లో యునెస్కో ప్రపంచ వారసత్వ దేశంగా గుర్తించబడింది అన్నమాట. చూడండి, మనం ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి. పెయింటింగ్స్ కూడా అమ్మనికి పెట్టారండి. 35,000 రూపాయలు ఇది పెయింటింగ్. కింద రేట్లు అయితే వేశారు. ఈ పునాదిపై ప్రస్తుత అమేర్ కోటను కచ్వాహా రాజపుత్రులు నిర్మించారన్నమాట. దీనిని నిర్మాణానికి రాజా మాన్సింగ్ చేసిన కృషి ముఖ్యమైనది. రాజా మాన్సింగ్ వారసుడైన జైసింగ్ కోటను మరింత విస్తరించారన్నమాట. రాజధాని మార్పు 1727లో సవాయి జైసింగ్ 11వ జైపూర్ను స్థాపించిన రాజధాని అక్కడికి మార్చే వరకు అమేర్ కోట రాజపుత్రుల రాజధానిగా ఉండేదన్నమాట. చూడండి ఒక పెయింటింగ్స్. ఇతర ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే అమీర్ ప్యాలెస్ జైపూర్ కోట అని కూడా అంటారు. మధ్య భూగర్భ సొరంగాలు ఉన్నాయి. 2013లో దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారనమాట. సూపర్ లొకేషన్ అండి. అసలు పైకి వెళ్ళి కిందికి చూస్తే సూపరు. కింద వచ్చేసి సరస్సు ఉంది. కోనేరు అంటారు కదా, కోనేరులో మధ్యలో ఒక ప్యాలెస్ ఉంది. పైనుంచి ఆ ప్యాలెస్ చూస్తే అసలు ఎలా ఉంటుందంటే, మేము అర్లీ మార్నింగ్ వెళ్ళాము, 10 గంటలకు బయలుదేరాము జైపూర్ నుంచి. అక్కడికి వెళ్ళేసరికి 11 అయింది. వీడియో లెంతీగా ఉంది, దాదాపు ½ an hour వీడియో ఇది. నేను కొంచెం ఫాస్ట్ చేశాను, స్పీడ్ పెంచాను. చూడండి కట్టడాలు, చాలా పెద్ద ప్యాలెస్ అండి ఇది. చాలా గదులు ఉన్నాయి, చాలా ఆర్కిటెక్చర్స్, చాలా. అది చూడండి పైనుంచి అలా చూస్తే ఆ యొక్క సరస్సులో ఉన్నటువంటి ఆ యొక్క గ్రీనరీ, ఆ యొక్క పార్కు, అక్కడికి వెళ్ళాలంటే పడవేసుకొని వెళ్ళాల్సిందే. అక్కడ పడవలు ఉంటాయి, లేవు అక్కడ పోవడానికి అయితే పెట్టలేదు, పంపించడం లేదు అక్కడికైతే. చూడండి కింది నుంచి ఎలా ఉందో లొకేషన్ పైనుంచి చూస్తే. సూపర్ లొకేషన్ ఫ్రెండ్స్. దాదాపు మేము 11 గంటలకు పైకి వెళ్ళాము, రిటర్న్ వచ్చేసరికి 1 అయింది. 2 గంటల సమయం పట్టింది మొత్తం చూసేసరికి. ఎక్కువ ఫారినర్స్ వస్తుంటారు. ఇది చూడండి, ఇక్కడ కట్టెలు పెడతారనమాట. కట్టెలు పెట్టే ఏరియా, ఆ మొత్తం ట్యాంక్ అనమాట. అది ట్యాంకు. మనం లోపలికి వెళ్తున్నాం చూడండి, వాళ్ళ వాష్రూమ్స్ చూడడానికి. ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఎగబడి చూస్తున్నారు. ఇవి వాళ్ళ లెట్రిన్స్ అండి, ఆ కాలం నాటివి. ఆ తర్వాత ఈ వాళ్ళకి వచ్చేస్తే వాళ్ళ స్నానపు గదులు అనమాట. మనం ఆడ కట్టెలు పెట్టే ప్లేస్ చూసాం కదా, అక్కడ నీళ్లు కాగి లోపల వైపు తిప్పుకోవడానికి ఉంటుంది అనమాట. అది చూడండి.
అసలు ఎన్ని బాత్రూమ్లు, ఎన్ని స్నానపు గదులు. ఇది చూడండి, ఇది బాత్ టబ్ అనమాట. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా ఈనాటి కాలంలో, అప్పట్లో అలా బాత్ టబ్ అనమాట. అలా వేడి నీళ్ళు, చల్ల నీళ్ళు ఆ వెళ్ళకి కాగినట్టు వాళ్ళకి వస్తాయి. స్నానం చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క రాణులు ఇక్కడ నిలబడి చూస్తూ ఉంటారు తుడుచుకోవడానికి. అలా బయటి గాలిని ఆస్వాదించడానికి అక్కడ నిలబడతారనమాట. తర్వాత అక్కడి నుంచి మనం ఇంకా పైకి వెళ్ళాం ఫ్రెండ్స్. కోటకు రక్షణ అయితే సూపర్ ఫ్రెండ్స్. సరౌండింగ్ మన చైనా వాల్ ఉంటుంది కదా, అలా చాలా దూరం నుంచి ఆ కొండల మధ్యలో, కొండల పైన అసలు కట్టారు వాళ్ళు. సూపర్ అది. దరిదాపు 9 కిలోమీటర్లు ఉంది. పైనుంచి చూడండి కింద గ్రీనరీ. ఇది చూడండి, ఈ యొక్క ఆర్కిటెక్చర్, ఈ యొక్క రంగులు వేశారు కదా, ఇవి న్యాచురల్ కలర్స్ అనమాట. మన ఈ రోజు కాలంలో బర్జర్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్ అలా ఎలా అయితే వేసుకున్నామో, ఆనాటి కాలంలో న్యాచురల్గా కలర్స్ అనమాట అవి. ఇప్పుడు కూడా దాని కలర్స్ షేడ్ కాలేదు. ఇప్పుడు వేసుకునే పెయింట్స్కి అలర్జీలు వస్తాయి. ఆ కాలంలో న్యాచురల్గా ఎలా తీర్చిదిద్దారో చూడండి ఫ్రెండ్స్. పైనుంచి చూడండి, అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఊరు కనిపిస్తుంది. ఇన్ని అసలు రహస్య గదులు కూడా ఉన్నాయి. అసలు లోపలికి వెళ్తే ఒక ఎలా బయటికి రావాలనేది కూడా అర్థం కాదు. అలా నేను కనిపించినప్పుడల్లా అది సెల్ఫీ తీసుకోవడానికే నేను అలా ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసినప్పుడు నేను పడి ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని గదులు ఉన్నాయి. మార్బుల్స్తో వేసినారు కొన్ని చోట్ల. చాలా పై వరకు అయితే మేము పోయినాము. ద వండర్ఫుల్ లొకేషన్ ఇన్ ద జైపూర్ సిటీ, అమీర్ ప్యాలెస్. జైపూర్కి మీరు వెళ్ళినట్లయితే ఈ అంబర్ కోటను ఖచ్చితంగా చూడండి. ఇంకా జైపూర్లో వచ్చేసి జంతర్ మంతర్, ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయి. మేము ఇంకా ఇంకొక చోటికేం పోయినామంతే. అన్నీ బయటనే చూసినాము. కేవలం అమీర్ ప్యాలెస్లో మాత్రమే ఫుల్ఫిల్గా చూడడం జరిగింది. చూడండి, ఇవి దారులు, గృహాల లెక్క. ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి అటాచ్ ఉన్నాయి. వండర్ఫుల్ ఏరియా. లోపల కేఫ్ ఉంది. కాఫీ, టీ లాంటిది లభిస్తుంది. ఏదైనా స్నాక్స్ తినడానికి కూడా ఉన్నాయి. చూడండి, ఇది మధ్యలో ఉంది, చుట్టూ కోట మధ్యలో పైన. ఇక్కడ ఏదైనా మీటింగ్స్ చేయడం, రాజులు ఆ కాలం, మాన్ సింగ్, జై సింగ్ కచేరీలు. చూడండి ఎలా ఉందో అది హాలు. జోధా అక్బర్ ఉన్నారు కదా, జోధా అక్బర్, జోధా వాళ్ళ పుట్టినిల్లు అనమాట ఇది. జోధా మహారాణి. ఇలా పైనుంచి ఈ యొక్క స్టార్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి కింద
చూసేవాళ్ళు మహారాణులు. ఇక్కడి నుంచి వాళ్ళు అందరిని చూసేవాళ్ళు. కానీ బయట నుంచి ఇక్కడిని వీళ్ళని ఎవరు చూసేవాళ్ళు గాదండి. అలా డిజైన్ జేశారివి. ఈ మాట గైడ్ చెప్పాడు. చూడండి పైనుంచి చూస్తే ఎలా లొకేషన్ కనిపిస్తుందో. సూపర్ గదా! రాజస్థాన్‌లో ఇది వండర్‌ఫుల్ ప్లేస్ అండి. చాలా మంచి లొకేషన్ అన్నమాట. జైపూర్‌కెళ్ళినట్టయితే మీరు అమేర్ కోట, ఈ అంబర్ కోటను మిస్ అవ్వద్దండి. ఖచ్చితంగా చూడండి. అదే విధంగా నేను ఇక్కడ హవా మహల్ ఉంది, పానీ మహల్ ఉంది. అవన్నీ ఊరికే బయటి నుంచే చూసామండి. హవా మహల్ అనేది ఒక గోడ లెక్క ఉందన్నమాట. అది ఊరికే గాలిలో నిలబడినట్టుగా సింగిల్ గోడ. అది కూడా మనం బయట నుంచే చూసాను. అది కూడా నేను ఫోటోలు దీంట్లోనే పెడతాను చూడండి. హవా మహల్ ఆర్ పానీ మహల్. ఫ్రెండ్స్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, మనము ఇక్కడి నుంచి ఇంక వాపస్ ఎళ్తున్నాము. కిందికెళ్తున్నాము. ఫస్ట్‌లో చూసినటువంటి అది ఇక్కడ లోపల జరిగినటువంటి సంఘటన. లోపల జరిగిన కచేరీ అండి అది. వినోదం కోసం అక్కడక్కడ ఇక్కడ రాజస్థానీ సంగీత కచేరీలనమాట అవి. అది ఫస్ట్‌లో పెట్టాను ఎడిటింగ్‌లో. ఇంక అంతే ఫ్రెండ్స్. బాయ్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇది పానీ మహల్ అనమాట. రిటర్న్‌లో చూసినాము. అక్కడ పోయి పానీ మహల్ లోపల పోయి ఆ నీళ్ళలో ఉన్న కోట చూద్దామంటే పడవలు గూడా లేవు. ఊరికే బయట నుంచే అండి లొకేషన్ ఇది. ఇదొచ్చేసి హవా మహల్. ఇది ఫేమస్‌గా మన జైపూర్‌కి సంబంధించి ఫోటోలలో మీరు చూసింటారు. ఇదే ఎక్కువ సింబల్ ట్రైన్‌ల మీద గానీ, బస్సుల మీద గానీ ఈ హవా మహల్ సింబలే ఉంటది. మన కర్నూలు డిస్ట్రిక్ట్‌లో ఏ విధంగా అయితే కొండారెడ్డి బుర్జ్ చేస్తారో, ఇట్లా హవా మహలు ఆ జైపూర్‌కి చిహ్నంగా ఏస్తూ ఉంటారు. ఇక్కడ గూడా పైకెక్కి చూస్తుంటారు. కానీ ఏముంది ఊరికే పైకెక్కి ఇంక కింద ఊరే కనిపిస్తదని మేము బయట నుంచే గదా చూడాల్సిందనేసి బయట నుంచే చూసాము. ఇక అంతే ఫ్రెండ్స్. జైపూర్‌లో ఇంకొకసారి హార్స్ రైడింగ్ గూడా చేశాము. ఆ వీడియో గూడా పెడతా నేను. చూడండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.